ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐసోమెట్రిక్ వ్యూస్ ఆఫ్ సింపుల్ సాలిడ్స్ ఎలా గీయాలో చూద్దాం. లైక్ ప్రిజమ్స్ కానీ లేకపోతే పిరమిడ్స్ కానీ కోన్ సిలిండర్ ఇలాంటివి ఉంటాయి. సింపుల్ సాలిడ్స్ అంటే అన్కట్ సాలిడ్స్ అనమాట. కట్ చేయని సాలిడ్స్కి ఐసోమెట్రిక్ వ్యూస్ ఎట్లా డ్రా చేస్తామో సో ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ నేను ఆల్రెడీ కొంచెం టైం సేవ్ చేయడానికి సో డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ సో ఆల్రెడీ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ గీస్తాను ఇక్కడ. సో ఇఫ్ యూ రీడ్ ద క్వశ్చన్, draw the isometric view of a square prism with side of base 40 and length of axis 60 when its axis is vertical. So axis is vertical ante in another words, so axis is perpendicular to HP ani. So axis perpendicular to HP undante so manaku true shape square అనేది టాప్ వ్యూ లో కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూ లో అది ప్రిజం కాబట్టి ఒక రెక్టాంగిల్ మాదిరి కనిపిస్తుంది. సో ఇది ఆల్రెడీ మన స్క్వేర్ షేప్ కాబట్టి సో మనం ఐసోమెట్రిక్ వ్యూస్ ఆఫ్ ప్లేన్స్ లో ఆల్రెడీ చూసాం కదా. సో ఒక స్క్వేర్ షేప్ కాకుండా లేదా రెక్టాంగిల్ షేప్ కాకుండా ఏదున్నా కూడా మనం జనరల్గా సో వీ విల్ ఎంక్లోజ్ ఇట్ ఇన్ ఏ బాక్స్ అని చెప్పేసి. సో ఇది ఆల్రెడీ స్క్వేర్ కాబట్టి నో నీడ్ టు ఎంక్లోజ్ ఇట్ ఇన్ ఏ బాక్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే స్క్వేర్ ప్రిజం డ్రా చేస్తున్నాం కాబట్టి సో బాటమ్ స్క్వేర్ టాప్ స్క్వేర్ అనేటివి సో రెండు ఉంటాయి. ఆ బాటమ్ స్క్వేర్కి టాప్ స్క్వేర్ షేప్కి మధ్యలో ఉన్న ఆ డిస్టెన్సే సో దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ యాక్సిస్ హియర్. ఓకే, సో ఇక్కడ మీరు ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్ చూస్తున్నారు కదా, అదంతా ఫ్రంట్ వ్యూలో. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ విచ్ ఈస్ అపియరింగ్ లైక్ ఏ లైన్ ఇన్ ద ఫ్రంట్ వ్యూ. అలాగే మీరు A1 డాష్ B1 డాష్ C1 డాష్ D1 డాష్ సో దట్ ఈస్ ఆల్సో వన్స్ అగైన్ ఏ స్క్వేర్ విచ్ ఈస్ అపియరింగ్ లైక్ ఏ లైన్ ఇన్ ద ఫ్రంట్ వ్యూ. ఇన్ ద టాప్ వ్యూ సో హియర్ ప్రతి కార్నర్ దగ్గర మీరు చూస్తే అంటే రెండు పాయింట్లు ఉంటాయి. సో ABCD అనేది వచ్చేసి టాప్ బేస్, కింద కనపడిన బేస్ వచ్చేసి జనరల్గా మనం ఏం చేస్తాము సో బ్రాకెట్లో రాస్తాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద బాటమ్ బేస్. సో బాటమ్ బేస్ని డ్రా చేస్తాను. సో డ్రా చేయాలంటే మనం ఏం చేయాలా, సో ఫస్ట్ ఏదో ఒక పాయింట్ మార్క్ చేసుకొని ఓకే, సో ఆ పాయింట్ దగ్గర నుంచి మీరు ఏ అన్నా పెట్టుకోవచ్చు లేకపోతే బి అన్నా పెట్టుకోవచ్చు. సో దాని దగ్గర నుంచి సో లెట్ మీ రైట్ దట్ పర్టికులర్ పాయింట్. సో దట్ పర్టికులర్ పాయింట్ ఈస్ A1 అవుతుంది. ఓకే, బికాస్ నేను బాటమ్ బేస్ కాబట్టి ఫస్ట్ డ్రా చేస్తాను ఇది. సో అక్కడ నుండి సో ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఏ లైన్ ఆఫ్ లెంత్ హౌ మచ్ 40. So which is inclined at an angle of 30 degrees to the left side and once again inclined at an angle of 30 degrees to the right side. Okay, so left side right side ఇట్లా 30 degrees పెట్టిన తర్వాత నాకు ఏమేమి పాయింట్స్ వచ్చింటాయి. సో A1కి లెఫ్ట్ సైడ్లో మీరు లెఫ్ట్ సైడ్ ఫిగర్ అబ్జర్వ్ చేస్తే D1 ఉంది, సో ఇంకొక సైడ్ B1 ఉంది. ఓకే, సో ద యాంగిల్ ఈస్ హౌ మచ్ 30 degrees అండ్ సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓకే వీ విల్ ట్రై టు డ్రా ద బ్యాక్ ఆల్సో. సో దాని తర్వాత ఇక్కడ నుండి సో 30 degrees ఇంక్లినేషన్లో సో ఇఫ్ యూ ట్రై టు డ్రా ఎ లైన్ సో వీఆర్ గోయింగ్ టు గెట్ అవర్ పాయింట్ సి. సో ఇక్కడ నుంచి 30 degrees ఇంక్లినేషన్లో వన్స్ అగైన్ 40 mm అక్కడ నుండి ఈ లైన్. ఓకే, సో దీంట్లో నేను ఫస్ట్లో కొంచెం ఎందుకు గీయకూడదు అనుకున్నాను వెనకలదంటే యాక్చువల్గా ప్రిజం గురించి డ్రా చేసినప్పుడు సో మనకు ఈ ఐసోమెట్రిక్ వ్యూలో సో వెనకాల పక్కకి ఏదైతే పోయి ఉంటుందో దానిని యాక్చువల్గా అంటే కొంతమంది డాటెడ్ లైన్స్ పెట్టచ్చు అని చెప్తారు, కొంతమంది యాక్చువల్గా కనబడదు కాబట్టి ఊటినే వదిలేసినా పర్లేదు అని చెప్తారు. సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ బోత్ ఆఫ్ దట్. ఓకే, సో దిస్ వన్ విల్ బికమ్ యువర్ C1. ఓకే, సో నౌ మీకు ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది యాక్చువల్గా ఫిగరు. సో ఇట్ ఈస్ జస్ట్ అపియరింగ్ లైక్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లేన్ ఐసోమెట్రిక్ వ్యూ. అది కూడా ప్యారలల్ టు హెచ్పికి డ్రా చేస్తాను చూడండి, సేమ్ అట్లా ఉంది. కానీ మనం ఇప్పుడు డ్రా చేస్తా అనేది ప్రిజం కాబట్టి ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ స్క్వేర్ ప్రిజం కాబట్టి సో పైన ఉన్న స్క్వేర్కి కింద ఉన్న స్క్వేర్కి హైట్ ఎంత అని చెప్పినాము. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 55. సో మనం సింపుల్గా ఏం చేయాలంటే A1 దగ్గర నుంచి ఓకే ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద సేమ్ కలర్. సో A1 దగ్గర నుంచి సో వర్టికల్ డిస్టెన్స్ సో ఎంత 55. నెక్స్ట్ D1 దగ్గర నుంచి 55, నెక్స్ట్ B1 దగ్గర నుండి 55. ఓకే, అట్లే C1 దగ్గర నుండి కూడా 55. సో C1 దగ్గర నుంచి కూడా సో 55 డ్రా చేస్తే సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇవన్నీ పైన వచ్చిన తర్వాత పాయింట్స్ దీన్ని ఏమని రాయొచ్చు. సో దిస్ బికమ్స్ యువర్ A, దిస్ బికమ్స్ యువర్ B, దిస్ బికమ్స్ యువర్ C, దిస్ బికమ్స్ యువర్ D. సో Dకి D1కి 55, Aకి A1కి 55, Cకి C1కి 55 అండ్ Bకి B1కి 55. సో నౌ వన్స్ అగైన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ AB అండ్ BC అండ్ CD అండ్ DA. ఓకే, సో ఇప్పుడు మీరు ఇట్లా చూసినప్పుడు యాక్చువల్గా ఒకవేళ చేయాల్సి వస్తే ఏం చేయాల్సి వస్తుంది అంటే సో లోపలికి అంటే మనం ఈ ఐసోమెట్రిక్ వ్యూలో చూసేటప్పుడు సో C అనేది ఇన్నర్ మోస్ట్ పాయింట్గా చెప్పొచ్చు. సో కింద బాటమ్
బేస్ చూసారంటే మీరు, సో A1 B1 C1 D1 లో C1 అనేది ఇన్నర్ మోస్ట్ కార్నర్. సో దాని నుంచి వచ్చే త్రీ ఎడ్జెస్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ సమ్ అదర్ కలర్. సో దాని నుంచి వచ్చే త్రీ ఎడ్జెస్ ఏవే ఉంటాయి, సి నుంచి D1 అనే ఎడ్జ్ ఉంటుంది, అది డాటెడ్ పెట్టాలా. సి నుంచి B1 అనే ఎడ్జ్, అది డాటెడ్ పెట్టాలా. సి నుంచి ఎక్కడ వరకు, సో యాక్చువల్గా సి నుంచి C1 వరకు. ఓకే, సో దాన్ని కూడా డాటెడ్గా పెట్టాలా. కానీ మనము A1 డాటెడ్ లైన్ డార్క్ లైన్ గీసాం కదా ఆల్రెడీ. సో ఒకవేళ మనం డాటెడ్ లైన్ చూపించాల్సి వస్తే ఈ కొంచెం డాటెడ్ లైన్ చూపించాల్సి వస్తుంది. ఓకేనా, ఇంకా లేదు ఈ డాటెడ్ లైన్ కాన్సెప్ట్ అవసరం లేదు అంటే మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, నేను ఇప్పుడు ఎరేజ్ చేస్తాను చూడండి అవన్నీ. సో ఆ ఎరేజ్ చేసిన దానిని కూడా అట్లే వదిలిపెట్టేయచ్చు. సో ఇది నెక్స్ట్, సో ఇది అంటే అఫ్కోర్స్ C1 పెట్టచ్చు. ఓకే, దాని తర్వాత ఇది. ఓకే యా, సో మీరు ఇలా వదిలిపెట్టినా కూడా ఫైన్. ఓకే, సో మనం లోపల నుంచి వచ్చి అంటే C1 ఉంది కదా పాయింట్, C1 నుంచి ఇట్లా డాటెడ్ లైన్ పెట్టినా ఓకే. C1 నుంచి D1కి ఇట్లా డాటెడ్ లైన్ పెట్టి, C1 నుంచి B1 డాటెడ్ లైన్ పెట్టి, ఇట్లా పైకి డాటెడ్ లైన్ పెట్టినా ఓకే. సో లేదంటే జస్ట్ మనం ఇలాగే వదిలేసినా కూడా, సో దట్ ఈస్ ఆల్సో ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్రిజం వెన్ ఇట్స్ యాక్సిస్ ఇస్ వర్టికల్. లేదా యాక్సిస్ వర్టికల్ అంటే ఇన్ అనదర్ వర్డ్స్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ is so the axis perpendicular to HP అని. Okay, so the same problem now we are going to see the axis perpendicular to VP. So axis perpendicular to VP అనేటప్పుడు జనరల్గా ఏం చెప్తారంటే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్సిస్ హారిజాంటల్ అని చెప్తారు. ఓకేనా, సో యాక్సిస్ హారిజాంటల్ అని చెప్పిన యాక్సిస్ పర్పెండిక్యులర్ టు VP అన్నా కూడా సో రెండో ఒకటే. సో ఇక్కడ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు VP అంటే సో మనకు ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది. ఓకేనా, సో మీకు సాలిడ్స్లో ఆల్రెడీ నేర్చుకుంటారు ఇవన్నీ. యాక్సిస్ పర్పెండిక్యులర్ టు HP ఉంటే సో టాప్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది. యాక్సిస్ పర్పెండిక్యులర్ టు VP ఉంటే ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది. సో ఇప్పుడు మనము సో వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ వన్ యాజ్ వాట్, సో వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ వన్ యాజ్ ద ఫ్రంట్ వ్యూలో కాబట్టి మనకు ట్రూ షేప్ వస్తుంది. ఇది వచ్చేసి టాప్ వ్యూ. సో ఇప్పుడు మనము జనరల్గా ఐసోమెట్రిక్ వ్యూస్ ఆఫ్ సాలిడ్స్ జనరల్గా ఎట్లా చేస్తామంటే, ఏ వ్యూలో అయితే ట్రూ షేప్ కనిపిస్తుందో ఆ వ్యూతో స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇంతకుముందు ఫిగర్లో కూడా స్క్వేర్ నాకు ఏ వ్యూలో కనిపించేది, స్క్వేర్ వచ్చేసి టాప్ వ్యూలో కనిపిస్తానండి కాబట్టి సో నేనేం చేశాను, స్క్వేర్ని బేస్గా తీసుకొని సో స్క్వేర్ని అది కూడా టాప్ వ్యూలో కాబట్టి సో ఉన్న లైన్స్ 4 లైన్స్ అన్ని కూడా హారిజాంటల్ లైన్స్ ఉంటాయి కాబట్టి అన్ని 4 లైన్స్ సో నేనేం చేసినాను, సో 30 degrees ఇంక్లినేషన్లో పెట్టినా. సో ఇప్పుడు నాకు ఫ్రంట్ వ్యూలో కాబట్టి అంటే యాక్సిస్ పర్పెండిక్యులర్ టు VP ఉన్నప్పుడు ఫ్రంట్ వ్యూలో కాబట్టి నాకు ట్రూ షేప్ కనిపించేది. ఫ్రంట్ వ్యూని కన్సిడర్ చేసుకుంటే మనము ఆల్రెడీ ప్లేన్స్లో ఏం చూసినామంటే సో 2 వర్టికల్ లైన్స్ ఉంటాయి, 2 హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. ఓకే, సో 2 వర్టికల్ లైన్స్ 2 హారిజాంటల్ లైన్స్ అంటే మనం ఏం చేస్తాం ఐసోమెట్రిక్ వ్యూలో, సో వర్టికల్ లైన్స్ని వర్టికల్గా అలాగే హారిజాంటల్ లైన్స్ 30 degreesలో పెడతాం కదా. సో నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద ఫ్రంట్ బేస్. సో ఆ ఫ్రంట్ బేస్ కూడా సో ఫ్రంట్ బేస్ నేమ్స్ ఏమున్నాయి ఇక్కడ, సో ABCD, వెనకల్ బేస్కి వచ్చేసి 1 2 3 4 ఇచ్చినాను నేను. సో మీరు అది టాప్ వ్యూలో చూడొచ్చు ఇక్కడ. సో 1 2 3 4 ఈజ్ ద రియర్ బేస్, వేరాస్ ABCD ఈజ్ ద ఫ్రంట్ బేస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద ఫ్రంట్ బేస్ ABCD. సో ABCDలో మీరు ఫ్రంట్ వ్యూ అబ్జర్వ్ చేస్తే AD వర్టికల్, నెక్స్ట్ DC, ఓకే DC వచ్చేసి హారిజాంటల్, BC వర్టికల్, AB హారిజాంటల్. సో వర్టికల్ లైన్స్ విల్ రిమైన్ వర్టికల్ అని చెప్తాం కదా మామూలుగా. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను సో ఐఎమ్ గోయింగ్ టు లైక్ డ్రా దిస్ ఇంక్లినేషన్ టు దిస్ రైట్ సైడ్. ఓకే, సో మనం ఇంక్లినేషన్ రైట్ సైడ్ పెట్టుకున్నా లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా మనకి ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నుంచి ఇట్లా డ్రా చేసి ఓకే ఫస్ట్ వాట్ ఈస్ దిస్ వన్, సో దిస్ అవర్ AD. ఓకే, అండ్ ఫ్రమ్ హియర్ DC హారిజాంటల్ కాబట్టి 30 degrees ఇంక్లినేషన్, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ BC వర్టికల్ కాబట్టి ఇక్కడ కూడా వర్టికల్, నెక్స్ట్ ఇది వచ్చేసి AB. ఓకే, సో ఇది డ్రా చేసిన తర్వాత నవ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద నేమ్స్ హియర్. సో దిస్ ఇస్ మై A, దిస్ ఈస్ మై D, దిస్ ఈస్ మై C అండ్ దిస్ ఈస్ మై B. ఓకే, సో ఇప్పుడు నేనేం చేసినట్టంటే ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద స్క్వేర్ ప్లేన్ అది కూడా ఫ్రంట్ వ్యూలో ఉన్నప్పుడు గీసినట్టు. ఓకే, సో మీరు టాప్ వ్యూలో ఈ 55 mm డిస్టెన్స్ చూసారనుకోండి, ఈ 55 mm డిస్టెన్స్ హారిజాంటల్ అని చెప్పొచ్చా వర్టికల్ అని చెప్పొచ్చా, సో హారిజాంటల్. యాక్చువల్గా మనం టాప్ వ్యూని ఎప్పుడైతే కన్సిడర్ చేసుకుంటామో ఓకే, సో ఆ టాప్ వ్యూలో ఉన్న లైన్స్ అన్ని 4 లైన్స్ కూడా ఏం టైప్ ఆఫ్ లైన్స్ అని చెప్తాం జనరల్గా మనము, హారిజాంటల్ లైన్స్ అని చెప్తాం. సో కాబట్టి ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలంటే సో D దగ్గర నుంచి సో ఇటు సైడ్ 30 degrees ఇంక్లినేషన్లో ఎంత గీయాలా 55 mm. ఓకే, సో 30 degrees ఇంక్లినేషన్లో ఇట్లా 55 mm. నెక్స్ట్ A దగ్గర నుంచి 30 degrees ఇంక్లినేషన్లో ఇట్లా 55 mm. నెక్స్ట్
బి దగ్గర నుంచి సో 30 ఎంత ఇది 55 mm, వన్స్ అగైన్ 30 degrees ఇంక్లినేషన్. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేసేస్తే మనము సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ దిస్ సో ప్రిజం. ఓకే, సో దిస్ వన్ అండ్ దిస్ వన్. సో నేను ఈ ఫిగర్లో డాటెడ్ లైన్స్ అనేది గీయట్లేదు. ఓకే, సో ఇట్లా వదిలిపెట్టినా కూడా నో ప్రాబ్లం కాబట్టి సో దిస్ ఈస్ మై 1, దిస్ ఈస్ మై 2 ఎగ్జాక్ట్లీ హియర్. అంటే ఇక్కడ నుంచి ఒక మనం వర్టికల్ లైన్ డ్రా చేస్తే అక్కడ వస్తుంది మన 3 అనే పాయింట్. సో దిస్ ఈస్ మై పాయింట్ 4. ఓకే, సో నౌ దిస్ ఇంక్లినేషన్ ఈజ్ హౌ మచ్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనం చూపించే ఇంక్లినేషన్ ఎంత ఇదంటే సో దిస్ ఈస్ ఈక్వల్ టు 30 degrees అండ్ దిస్ ఆల్సో ఈక్వల్ టు 30 degrees. సో ఫస్ట్ నేను నాకు ట్రూ షేప్ ఫ్రంట్ వ్యూలో కాబట్టి కనిపిస్తుంది స్క్వేర్. సో ఫ్రంట్ వ్యూని కన్సిడర్ చేసుకుంటే 2 వర్టికల్ లైన్స్ 2 హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. వర్టికల్ లైన్స్ని వర్టికల్గా, హారిజాంటల్ లైన్స్ 30 degreesలో పెట్టేసిన తర్వాత సో టాప్ వ్యూలో మీరు చూసారనుకోండి A1, D4, B2, C3. సో ఇవన్నీ కూడా ఫేస్ ఎడ్జెస్ అనమాట. సో ఆ ఎడ్జెస్ అన్ని కూడా ఎలాగ ఉన్నాయి, దే ఆర్ హారిజాంటల్. అంటే మన ఆర్థోగ్రాఫిక్ వ్యూలో హారిజాంటల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సో 30 degrees ఇంక్లినేషన్లో డ్రా చేస్తాం. సో 30 degrees ఇంక్లినేషన్లో డ్రా చేస్తే సో లెఫ్ట్ సైడ్ సో D నుంచి 4కి సో 30 degreesలో 55 mm, A నుంచి 1కి సో వన్స్ అగైన్ 55 mm, B నుంచి 2కి 55 mm, C నుంచి 3కి 55 mm. సేమ్ ఇదే ప్రాబ్లంలో ఒకవేళ మనము డాటెడ్ లైన్స్ చూపించాలనుకోండి. సో డాటెడ్ లైన్స్ చూపించాలంటే సో వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ సంథింగ్ లైక్ దిస్. సో ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి అండ్ ఇక్కడ నుంచి ఇట్లా, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్లా, సో ఇట్లా వస్తే సో ఇప్పుడు మనకు సో ఇట్లా గీసినా కరెక్టే, లేకపోతే మీరు ఇంతకుముందు నేను వదిలిపెట్టేసినట్టు అంటే డాటెడ్ లైన్స్ చూపించకుండా వదిలిపెట్టినా కూడా కరెక్ట్. నెక్స్ట్ 7th one. సో డ్రా ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ఏ హెక్సాగనల్ ప్రిజం విత్ సైడ్ ఆఫ్ బేస్ 25 and axis 60 long. The prism is resting on its base on HP with an edge of the base parallel to VP. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ప్రిజం వచ్చేసి హైట్ ఎంత ఉంది, సో 60 mm హైట్ ఉంది యాక్సిస్. సో బేస్ ఎడ్జ్, ఈచ్ ఎడ్జ్ వచ్చేసి 25 ఉంది. సో ద ప్రిజం హౌ ఇట్ ఈస్ రెస్టింగ్, సో ప్రిజం ఈస్ రెస్టింగ్ విత్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి. సో బేస్ హారిజాంటల్ ప్లేన్ మీద ఉందంటే మనకి ఏ వ్యూలో హెక్సగన్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో హెక్సగన్ కనిపిస్తుంది. సో టాప్ వ్యూలో ఆ హెక్సగన్ గీయాలంటే మనకు ముందు నుంచి మనకి ఏం తెలుసు అంటే సో ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ సో వీఆర్ సపోజ్ టు ఎంక్లోజ్ దట్ ఇన్సైడ్ ఏ బాక్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఆ బాక్స్లో ఎంక్లోజ్ చేసినాను, బాక్స్కి నేమ్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద నేమ్స్ ఆఫ్ ద బాక్స్ యాజ్ PQR and S. Okay, so I'm going to give the names of the box as PQRS. So now I'm going to mark a point here. సో ఆ పాయింట్ మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు బాక్స్ ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేయాలి కాబట్టి బాక్స్ ఐసోమెట్రిక్ వ్యూ జనరల్గా ఎట్లా డ్రా చేస్తాము, సో లైట్గా డ్రా చేయాలి. సో ఎస్ నుంచి మన ఈ టాప్ వ్యూ, వి నో దట్ దిస్ ఈస్ అవర్ టాప్ వ్యూ అండ్ దిస్ అవర్ ఫ్రంట్ వ్యూ. సో టాప్ వ్యూలో P నుంచి Sకి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ఏం చేస్తాము, ఇట్లా 30 degreesలోకి ఇస్తాము. సో 30 degreesలోకి ఇస్తే అక్కడ P వస్తుంది. నెక్స్ట్ ఎస్ నుంచి ఆర్కి సో 30 degrees ఇంక్లినేషన్లో సో డ్రా చేస్తే లైన్. సో వీఆర్ గోయింగ్ టు గెట్ SR అండ్ ఆఫ్టర్ దట్ సో దిస్ పర్టికులర్ డిస్టెన్స్ దట్ ఈస్ యువర్ PQ అండ్ వన్స్ అగైన్ దిస్ ఈస్ అవర్ R అండ్ Q. ఓకే, RQ. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు నేమ్ దిస్ పాయింట్స్. ఎస్కి లెఫ్ట్ సైడ్లో P ఉంది, ఎస్కి రైట్ సైడ్లో R ఉంది, సో R పైన ఇంకా ఇక్కడ Q ఉంది. ఓకే, సో క్యాపిటల్ Q, క్యాపిటల్ లెటర్స్ వాడతాం ఇక్కడ అన్ని. సో నౌ హౌ టు డ్రా ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద హెక్సాగన్ హియర్. సో ఇక్కడ ఏ పాయింట్స్ ఎంతెంత దూరంలో ఉన్నాయో సో అవన్నీ మార్క్ చేసేస్తే ఇక్కడ సో ఆ పాయింట్స్ వచ్చేస్తాయి కదా. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డ్రా ద బాటమ్ బేస్ 1 2 3 4 5 6. అది అయిపోయిన తర్వాత 60 mm పైన వీఆర్ హ్యావింగ్ అవర్ ABCD. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ, ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ లెఫ్ట్ సైడ్. సో కింద బేస్ నేమ్స్ ఏమి ఇచ్చాను, 1 2 3 4 5 6 ఇచ్చాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు అది. ఓకే, అండ్ పైన బేస్ నేమ్స్ ఏమి ఇచ్చాను, ABCDF. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద బాటమ్ బేస్. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలా, Pకి Sకి మధ్యలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ Pకి Qకి మధ్యలో సో ఇక్కడ వచ్చేసి 2, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 4, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 5 అండ్ ఇక్కడ వచ్చేసి 6. ఓకేనా, సో ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. సో నేను డాటెడ్ లైన్ కాన్సెప్ట్ తీసుకోకుండా డ్రా చేస్తే ఓకే, సో నాకు ఏమేమి వస్తాయి ఇక్కడ ఈ ఫిగర్లో అంటే 1 2 నెక్స్ట్ 1 6 నెక్స్ట్ 6 5. సో ఈ 3 వస్తాయి. యాక్చువల్గా డాటెడ్ లైన్స్ పెట్టాల్సి వచ్చింది అనుకోండి, సో మనం ఇవి డాటెడ్ లైన్స్ పెట్టాల్సి వస్తుంది. ఇవేవి సో మనకు ఇట్లా చూసినప్పుడు అంటే ఈ ఉన్న 6 పాయింట్స్లో డైరెక్ట్గా ఐసోమెట్రిక్ వ్యూలో స్ట్రైట్గా చూసినాం అనుకోండి దానికి,
సో వెనక పక్క 2 పాయింట్లు పోతున్నాయి అన్నమాట. సో ఆ 2 పాయింట్ల నుంచి వచ్చే 5 ఎడ్జెస్, ఒక ఎడ్జ్ కామన్ ఉంటుంది. మీరు ఒక కార్నర్ తీసుకుంటే జనరల్గా ఆ కార్నర్కి సో 3 కరస్పాండింగ్ ఎడ్జెస్ ఉంటాయి. సో దీనికి 3, దీనికి 3, దాంట్లో 4-3 అన్నా 3-4 అన్నా కూడా ఒకటి కామన్ ఎడ్జ్. సో నేను జనరల్గా నేమ్స్ రాస్తుంటాను బోర్డు మీద. సపోజ్ 3 తీసుకున్నాం అనుకోండి, లెట్ us రైట్ సమ్వేర్ హియర్. ఓకే, సో 3 తీసుకున్నాం అనుకోండి, 3 ఎడ్జ్ నుంచి 4 ఎడ్జ్కి సో 3 నుంచి ఎడ్జెస్ ఏమేమి ఉంటాయి? సో 3-4 ఉంటుంది, 3-2 ఉంటుంది, 3C ఉంటుంది. అలాగే 4 నుంచి తీసుకుంటే 4-5 ఉంటుంది, 4-3 ఉంటుంది, అలాగే 4D ఉంటుంది. ఓకే, సో దీంట్లో 4-3 అన్నా 3-4 అన్నా కూడా సో సేమ్ కామన్ ఎడ్జ్ కాబట్టి సో రిమైనింగ్ 5 ఎడ్జెస్ యాక్చువల్గా డాటెడ్ లైన్ చూపించాలి మనం ఒకవేళ డాటెడ్ లైన్ చూపించాలనుకుంటే. ఓకే, సో ఈ ఫిగర్ అంతా డాటెడ్ లైన్ లేకుండా సో ఎట్లా డ్రా చేస్తామో అది చూపించిన తర్వాత సో ఆఫ్టర్ దట్ ఐ విల్ షో యూ హౌ టు షో ద డాటెడ్ లైన్. ఓకే, సో ఇది డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? సో ఇక్కడ నుంచి ప్రతి ఎడ్జ్ నుంచి, ఓకే, సో ప్రతి ఎడ్జ్ దగ్గర నుంచి వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, సో 1 దగ్గర నుంచి సో 60 mm వర్టికల్ డిస్టెన్స్. ఓకే, అలాగే 6 దగ్గర నుంచి 60 mm వర్టికల్ డిస్టెన్స్. ఓకే, యాక్సిస్ హైట్. ఓకే, అలాగే 5 దగ్గర నుంచి ఎంత? సో వన్స్ అగైన్ 60 mm. ఓకే, అండ్ 4 దగ్గర నుంచి పెడితే సో ఆ ఎడ్జ్ లోపలిది కనపడదు కాబట్టి డైరెక్ట్గా 4 దగ్గర నుంచి వర్టికల్ డిస్టెన్స్ పెట్టుకొని సో ఆ డిస్టెన్స్ మనం డైరెక్ట్గా వీ క్యాన్ మార్క్ ఏ పాయింట్. ఓకే, సో ఇక్కడ మేబీ సమ్వేర్ హియర్. అండ్ 3 దగ్గర నుంచి సో మేబీ సమ్వేర్ ఎగ్జాక్ట్లీ హియర్. సో దట్ ఈస్ యువర్ 60 mm ఫ్రమ్ పాయింట్ 3. అండ్ సో 2 దగ్గర నుండి, సో 2 దగ్గర నుంచి మేబీ సమ్వేర్ హియర్. ఓకే, 2 దగ్గర నుంచి యాక్చువల్గా కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనం గీయచ్చు కూడా. సో నో ప్రాబ్లం విత్ దట్. సో ఈ లైన్. సో దాని తర్వాత పైన మనం పాయింట్స్ రాస్తే సో 1కి పైన ఇక్కడ ఏ, సో నెక్స్ట్ 2కి పైన ఇక్కడ బి, నెక్స్ట్ సి, డి, ఈ అండ్ ఎఫ్. సో ఇప్పుడు ఏబిసిడిఎఫ్ని వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ జాయిన్ బై మీన్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. సో ఏబి, బిసి, సిడి, నెక్స్ట్ డిఈ, డిఈ అండ్ EF and FA. ఓకే, సో దట్ ఈస్ ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద హెక్సాగనల్ ప్రిజం. సో దీంట్లో మనం ఒకవేళ డాటెడ్ లైన్ చూపించాలనుకుంటే సో ఏవి డాటెడ్ లైన్ చూపించాలనేది ఇక్కడ సైడ్ రాసినాను కదా నేను. సో అవి డాటెడ్ లైన్స్ ఒకవేళ చూపిస్తే ఎట్లా వస్తుందో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ 2-3 డాటెడ్ పెట్టాలా, నెక్స్ట్ 3-4 డాటెడ్ పెట్టాలా, నెక్స్ట్ 4-5 డాటెడ్ పెట్టాలా, నెక్స్ట్ 3 నుంచి C వరకు డాటెడ్. సో అది వెనకాల పక్కకు పోతుంది కాబట్టి ఎడ్జ్ మనకు కనపడదు ఐసోమెట్రిక్ వ్యూలో. నెక్స్ట్ 4 నుంచి D వరకు డాటెడ్. సో ఇట్లా పెడితే సో మన ఐసోమెట్రిక్ వ్యూ కంప్లీట్ అయినట్టు. సో దిస్ ఇస్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ అవర్ hexagonal prism when it is resting with its base on HP. Okay, so the base edge distance is 25 and axis height is how much? Axis height is 60 mm. Okay, సో ఇక్కడ కింద 30 degrees అని రాస్తే సరిపోతుంది. ఓకే, సో కింద ఒక్కసారి మనము ఏందది బాక్స్ అప్రోచ్. సో బాక్స్ గీసి దాని తర్వాత పెట్టిన తర్వాత ప్రిజమ్స్లో సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మళ్ళీ పైన బాక్స్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. పైన బాక్స్ డ్రా చేయాల్సిన అవసరం లేకుండా ఈ కింద ఉన్న 1, 2, 3, 4, 5, 6 ఈ 6 పాయింట్స్ నుంచి 60 mm పైన పాయింట్స్ మార్క్ చేస్తే 1 నుంచి 60 mm పైన వర్టికల్ డిస్టెన్స్ ఏ వస్తుంది, 2 నుంచి 60 mm పైన బి, అట్లా రిమైనింగ్ అన్ని పాయింట్స్ నుంచి 60 mm పెట్టుకుంటే మనకు ABCDEF వచ్చేస్తుంది. సో ABCDEF వచ్చేసిన తర్వాత సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే సో వీ కెన్ మార్క్ ఆల్ దోస్ పాయింట్స్, వీ కెన్ జాయిన్ ఆల్ దోస్ పాయింట్స్. సో అవన్నీ జాయిన్ చేస్తే మనకు ABCDEF అనే టాప్ బేస్లో ఉన్న హెక్సగన్ షేప్ ఐసోమెట్రిక్ వ్యూ వచ్చేస్తుంది. Problem number 8. Draw the isometric view of a pentagonal pyramid with side of base 25 and axis 60 long. The pyramid is resting on its base on HP with an edge of the base parallel to VP. Okay, so మీరు ఇక్కడ చూస్తే సో ద ప్రాబ్లమ్ ఇస్ ఆన్ పిరమిడ్. సో ఇంతకుముందు ప్రాబ్లం ప్రిజమ్ గురించి చేశాం కదా యాక్చువల్గా. సో ప్రిజమ్ కంటే యాక్చువల్గా ఇంకో విధంగా పిరమిడే కొంచెం ఈజీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ షేప్ వచ్చేసి పెంటగన్ కాబట్టి సో అది కూడా ద పెంటాగనల్ పిరమిడ్ ఇస్ రెస్టింగ్ హౌ, సో ఇట్ ఈస్ రెస్టింగ్ విత్ ఇట్స్ బేస్ ఆన్ ద హారిజాంటల్ ప్లేన్. సో బేస్ హారిజాంటల్ ప్లేన్ మీద ఉందంటే సో మనకు టాప్ వ్యూలో పెంటగన్ కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూలో సో పిరమిడ్స్ అన్ని ఎట్లా కనిపిస్తాయి, ఒక ట్రయాంగిల్ మాదిరి కనిపిస్తాయి. ఓకేనా, సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం చేసినాము, పెంటగన్ బాక్స్లో ఎంక్లోజ్ చేసినాము. సో బాక్స్కి నేను నేమ్స్ ఇవ్వలేదు కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద నేమ్స్ ఆఫ్ ద బాక్స్ యాజ్ 1, 2, 3, 4. ఓకే,
సో 1 2 3 4 బాక్స్ లోపల ఏమున్నాయి, మన 5 పాయింట్స్ ఉన్నాయి, ABCDE అనే పాయింట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బాక్స్ ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేయాలి ఫస్ట్. సో బాక్స్ ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేయాలంటే యూ కెన్ టేక్ either 0.4. ఓకే, సో 0.4 నుండి ఇట్లా 1కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని, సో 30 degrees ఇంక్లినేషన్లో, 0.4 నుంచి 3కి ఎంత ఉందో ఆ డిస్టెన్స్ని 30 degreesలో. ఓకే, సో దాని తర్వాత సో ఈ డిస్టెన్స్. ఓకే, సో దాని తర్వాత దిస్ పర్టికులర్ డిస్టెన్స్. ఓకే, so now I am going to give the names of the box here. So these are 4, these are 3, 2 and 1. సో ఇది ఇచ్చిన తర్వాత సో ఈ బాక్స్ లోపల మన 5 పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాట్ వి నీడ్ టు మార్క్. ఓకే, సో ఏ అనే పాయింట్ ఎక్కడ ఉంది, 1 4 మధ్యలో, సో ఆల్మోస్ట్ సమ్వేర్ హియర్ వీ హ్యావ్ అవర్ పాయింట్ ఏ. ఓకే, అండ్ 1కి 2కి మధ్యలో సో వీ హ్యావ్ అవర్ పాయింట్ బి. నెక్స్ట్ 2కి అలాగే 3కి మధ్యలో సమ్వేర్ హియర్ we are having our point C. So 3కి నెక్స్ట్ 4కి. ఓకే, మధ్యలో here we have our point D and here we have our point E. ఓకే, సో ఇవన్నీ డ్రా చేసిన తర్వాత మనం ఐసోమెట్రిక్ వ్యూకి ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్గా చూస్తే లోపలికి 2 పాయింట్స్ పోయినాయి ఇక్కడ. సో ఏవేవి, B అనే పాయింట్, C అనే పాయింట్. సో B నుంచి C నుంచి 3 ఎడ్జెస్ ఏమేమి ఉంటాయో సో యాక్చువల్గా చూపించాలనుకుంటే డాట్ లైన్స్ చూపించవచ్చు, లేకుంటే అట్లాగే వదిలేయచ్చు. సో లెట్ us see what are those 2 పాయింట్స్. సో BC ఒకటి, నెక్స్ట్ BA ఒకటి, BO ఒకటి. సో పిరమిడ్ కాబట్టి నెక్స్ట్ CB ఒకటి, CB అన్న BC అన్న ఒకటి, నెక్స్ట్ CD అండ్ CO. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ పైన పోయి ఇవన్నీ పాయింట్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయి, సో దే ఆర్ మీటింగ్ అట్ ఏ కామన్ పాయింట్ విచ్ ఇస్ నథింగ్ బట్ అవర్ అపెక్స్. ఆ అపెక్స్ సో ఇక్కడ కింద బేస్లో O డాష్ ఉంటుంది, పైన కూడా అపెక్స్ పాయింట్ O డాష్ ఉంటుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ యాక్సిస్ డిస్టెన్స్. సో ఇక్కడ బేస్లో ఉన్న మన యాక్సిస్ రావాలంటే మనం ఏం చేయాలంటే సో ఫ్రమ్ ఇయర్ వీఆర్ సపోజ్ టు డ్రా దిస్ వాట్ ఈస్ దిస్ వన్ డయాగనల్స్. సో ఈ బాక్స్ ఇక డయాగనల్స్కి ఇస్తే ఆటోమేటిక్గా సో మనకు బాక్స్ సెంటర్ వస్తుంది. సో 1 3 అండ్ నెక్స్ట్ ఈస్ అవర్ 2 4. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో సో దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ సో బేస్లో ఉన్న యాక్సిస్ పాయింట్. సో అక్కడ నుంచి మనం ఏం చేయాలా, యాక్సిస్ హైట్ ఎంత ఇచ్చినారంటే 60 mm ఇచ్చినారు. సో అక్కడ నుంచి సో యాక్సిస్ మనకు ఫ్రంట్ వ్యూలో లైన్ మారి కనిపిస్తాం కదా, మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే. సో అక్కడ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నవ్ ఈస్ సో వీఆర్ గోయింగ్ టు డ్రా సో O అండ్ O వర్టికలీ. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ సో ఇది వచ్చేసి ఏం వ్యూ, అది ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి టాప్ వ్యూ అని ఆల్రెడీ రాసినాం కదా ఇక్కడ. సో O డాష్ నుంచి O డాష్ వరకు డిస్టెన్స్ 60 mm ఉంటుంది. అదే 60 mm. సో లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ వ్యూలో అది వర్టికల్ కాబట్టి సో ఇక్కడ కూడా వర్టికల్గా ఉంటుంది. సో ఇప్పుడు రిమైనింగ్ మనం ఏం చేస్తామంటే సో వీఆర్ గోయింగ్ టు డ్రా దీస్ లైన్స్ డార్క్. వాట్ ఆర్ దీస్ లైన్స్, సో ఏఈ డార్క్ వస్తుంది. ఓకే, సో లెట్ మీ టేక్ డార్కర్ వన్. సో ఏఈ డార్క్, నెక్స్ట్ ఈడీ డార్క్, నెక్స్ట్ సిడి డాటెడ్ వస్తుందని చెప్పి పైన చూస్తున్నాను చూడండి ఇక్కడ, సిడి డాటెడ్, నెక్స్ట్ బీసీ డాటెడ్. ఓకే, దాని తర్వాత బిఏ డాటెడ్. సో దాని తర్వాత సిబి అన్న బీసీ అన్న ఒకటే. సో బిఓ సిఓ అవి కూడా డాటెడ్ చూపించాలా. ఫస్ట్ నేను డాటెడ్ చూపించట్లేదు, డాటెడ్ చూపించుకోకుండా సో ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద ఫుల్ ఫిగర్, అంటే డాటెడ్ లైన్స్ లేకుండా. దాని తర్వాత డాటెడ్ లైన్స్ చూపిస్తాను. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఏ విత్ ఓ. సో ఏఓ, నెక్స్ట్ దిస్ ఈస్ మై ఈఓ అండ్ దిస్ ఈస్ మై డిఓ. సో ఇట్లా గీసినా కూడా మన ఫిగర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. లేదు మనం డాటెడ్ లైన్స్ చూపించాలనుకుంటే కంపల్సరీగా సో ఇవి కూడా సో బిఏ డాటెడ్, నెక్స్ట్ బీసీ డాటెడ్, నెక్స్ట్ సిడి డాటెడ్, దాని తర్వాత బి నుంచి ఓ డాటెడ్, దాని తర్వాత సి నుంచి ఓ డాటెడ్. ఓకే, సో వెనకాల పక్కకి ఏవైతే పాయింట్స్ పోయింటాయి ఐసోమెట్రిక్ వ్యూలో సో అవి కనిపించావు కాబట్టి దాన్ని ఏం చేస్తున్నామంటే సో వీఆర్ షోయింగ్ దెమ్ బై మీన్స్ ఆఫ్ ఏ డాటెడ్ లైన్స్. సో కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇట్లాగున్నాయి అట్లాగున్నాయి. సో మనము డాటెడ్ లైన్స్ చూపించకపోయినా సో ద సొల్యూషన్ ఈస్ కరెక్ట్. డాటెడ్ లైన్స్ చూపించినా కూడా సో నో ప్రాబ్లం. సో దిస్ ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ఏ పెంటాగనల్ పిరమిడ్. పిరమిడ్స్లో ఏ పిరమిడ్ ఉన్నా కానీ సో ఫస్ట్ ఏం చేస్తాము, బాటమ్ షేప్ ఏదన్నా ఉన్నాయి అనుకోండి, సో ఆ బాటమ్ షేప్ అంతా గీసేసి పాయింట్స్ మార్క్ చేసేసుకొని సో అక్కడ దాంట్లో డాటెడ్ లైన్స్ ఏ వస్తాయి, డార్క్ లైన్స్ ఏ వస్తాయి అవి చూసుకొని సో అక్కడ నుండి ఆ బాక్స్కి డయాగ్నల్స్ గీస్తే సో వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద బేస్లో ఉన్న యాక్సిస్ పాయింట్. అక్కడ నుంచి యాక్సిస్ హైట్ ఎంత ఉందో వర్టికల్ డిస్టెన్స్ పెట్టేసి సో డార్క్గా గీయాల్సినవి డార్క్గా, డాటెడ్ చూపించాలనుకుంటే సో డాటెడ్ లైన్స్ ఆల్సో వీ క్యాన్ షో.